ఎంటకు రండి అందరు ఎంటకు రండి చిన్నది నాయకులందరూ కూడా సర్పంచ్ గారికి అందరు కూడా నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు మొట్టమొదలు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు చెప్పినా తప్పనిసరిగా కింద మీద పడి సాధిస్తాను. 3 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఎలక్షన్ గెలవంగానే. కానీ అప్పుడు తప్పు రిపోర్ట్ ఇచ్చిండ్రు డీజీఎం గారు. వీళ్లకు ఇక్కడ సర్వే చేసిన వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ హూబ్లీ ఎక్స్ప్రెస్ ఆగడం అన్వయబుల్ అని. ఆ తప్పు రిపోర్ట్ను సరిదిద్ది చేసుకొని ఇచ్చేసే వరకు దాదాపు 2.5 ఏళ్ళు ప్రతి ఒక్కరిని కలిసినాం. లాస్ట్కు మంత్రియే కాదు, సహకార మంత్రియే కాదు, డీజీఎం కాదు, ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేఎన్ గారిని కూడా కలిసినాక ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్లు మళ్ళా సర్వే చేసి చూపెట్టినాం. అయితే ఇప్పుడు సాధ్యమైంది, నాకు చాలా సంతోషం. కానీ ఇంకెన్నో ట్రైన్లు ఉన్నాయి. ముఖ్యంగా నేను పోరాడేది ఏంటంటే రైల్వే పాలసీ ఏంటంటే వెనుకట రైల్వే పాలసీ బ్రిటిష్ వాళ్ళ కింద ఉండే పాలసీ ఉండేది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక పాలసీ ఏంటంటే ఇంటర్ సిటీ కనెక్షన్, అంటే బాంబే హైదరాబాద్, హైదరాబాద్ ఢిల్లీ, హైదరాబాద్ చెన్నై, బెంగళూరు ఇటువంటివి వాళ్ళ ముఖ్యమైన గోల్స్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది ప్లేన్లలో పోతున్నారు, దూరం పోవాలంటే ప్లేన్లలో పోతున్నారు. అండ్ ఇప్పుడు ముఖ్యమైన పట్నం చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని పట్నంలో కలుపుడు, పట్నంకు వస్తందుకు స్టాప్లు కావాలని ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు పాలసీ మార్చామని చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు నేను 7 ట్రైన్లు ఆపించినాను. ఈ ప్రాంతంలో 7 ట్రైన్లు ఆపించినాము. ఇంకా 2-3 ట్రైన్లు అవసరము. కానీ హాల్ట్లు అయితే తీసుకొచ్చినా ఈ హాల్ట్లను కాపాడుకునేది మీ బాధ్యత. ఎందుకంటే కొన్ని జాగాలలో మరపల్లిలు ఇక్కడెక్కడ హాల్ట్ తెప్పించాము, కావాలన్నారు. కానీ యువకులందరూ బుర్రున మోటార్ సైకిల్ ఎక్కిపోతారు, ట్రైన్ మాకు అవసరం లేదు. అందుకే మీరందరూ కూడా ఈ హాల్ట్ వాడుకోవాలి. అండ్ వాడుకొని ఇంకా కూడా 2-3 ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తా. ఇవే కాక రైల్వేస్ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారు, మరి సహాయ మంత్రి గారు చాలా మద్దతిస్తున్నారు. వారు అమృత్ స్టేషన్ చేసింది ఇక్కడ 2, మన తాండూరులో, వికారాబాద్లో. అదే కంటే మన ఎయిర్పోర్ట్ల తీరుగా విమానాశ్రయ తీరులా ఉండాలి మన రైల్వే స్టేషన్లు. ఎన్కట్ రైల్వే స్టేషన్ కాదు, మోడర్నైజ్ చేయాలని. అదే కాక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు 14 నేను అడిగినా, 4 ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి, 2 పని కూడా మొదలైంది. ఇవన్నీ కూడా అవుతున్నాయి. తప్పనిసరిగా రైల్వేస్ మనం ఎంటబడి మనం అందరం కలిసి పనిచేస్తూ తప్పనిసరిగా సాధ్యమవుతుంది. ఇది కూడా ఉన్నది, ఇది నంబర్ 1 ఉన్నది. ఇలా డిపిఆర్ అవుతున్నది. ఈ బషీరాబాద్ రైల్వే డిపిఆర్ అవుతున్నది. అయితే ఇవి తప్పనిసరిగా రైల్వే మంత్రి వారు మాతో సహకరిస్తారు. నేను కూడా అందరినీ పోయి కలుస్తాను, ఒక్కరిని కలిస్తే కాదు. ఇక్కడ డీజీఎం కింది నుంచి పోయి కలుస్తా, అక్కడ మీది మంత్రివర్గ. ఇదే కాక కేంద్రం నుంచి ఎన్నో కలిసి పనిచేస్తే ఎన్నో తేగలుగుతాము. ఇప్పుడు ఎన్సీసీ సెంటర్ తీసుకొచ్చిన దీనికి వికారాబాద్లో, ఇది రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి, ఎవరున్న పార్టీలకు అతీతంగా. అయితే
అక్కడ శాంక్షన్ అయింది, కానీ ఇక్కడ మనం భూమి ఇచ్చేస్తే ఎన్సీసీ సెంటర్ కూడా వికారాబాద్ అయితే వికారాబాద్ జిల్లాలో ఎన్సీసీ సెంటర్ లేదు. అటువంటి ఎన్నో ఉన్నాయి. స్టేడియం కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నాం వికారాబాద్లో తాండూరులో స్టేడియం. అది ఫస్ట్ ఎవరు భూమి మీ ఎవరు భూమి తీసుకురాగలితే సెంటర్ నుంచి నేను తప్పనిసరిగా ఓ మంచి స్టేడియం కూడా తీసుకొస్తాను. అది వికారాబాద్ లో అవుతుందా, తాండూరులో అవుతుందా, నా చేతులు నాది అక్కడి నుంచి తీసుకొస్తాను. నా చేతిలో తక్కిందంతా అట్లనే ఎంఎన్ఆర్జీ స్కీమ్ గురించి ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి ఇక్కడికి. ఇప్పుడు జీరామ్జీ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ఫండ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. కలిసి పనిచేస్తే అన్నీ కూడా సాధ్యమవుతాయి. మరోసారి ప్రెస్ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కాపాడుకునేది మీరు, హాల్ట్ తెచ్చింది బాధ్యత మేము, కానీ కాపాడుకునేది మీరు. మరోసారి అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ మొదలు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఈ స్టాప్ వైబులే కాదు, ఈ హాల్ట్ వైబులే కాదని ఇచ్చింది. దాన్ని నానా తిప్పలు పడి కింద డీజీఎం కింద ఉన్న ఇంజనీర్స్ సర్వే ఇవన్నీ కూడా తప్పులైతే ఇవన్నీ సరిదిద్దుకొని రైల్వే శాఖ మంత్రి సహమంత్రి ఎంఓఎస్ తర్వాత ఇక్కడ డీజీఎం కాడక అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిస్తే చాలా సంతోషం. ఇప్పుడు వాళ్ళు హాల్ట్ వయబుల్, అదే కాక ఇది ప్రజలకు అవసరమైందని రైల్వేస్ గురించి. ఎందుకంటే వాళ్ళు రైల్వే నక్షాలు తీస్తే ఇది ఓన్లీ 5 కిలోమీటర్లు, కానీ రోడ్ తీస్తే అంటే ఇది 20 కిలోమీటర్లు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సాధ్యమైంది. అందరు కూడా నా మీద నమ్మకం వ్యక్తంగా అందరు కూడా ధన్యవాదాలు.